ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని స్తంభాలతో ఆలయం కట్టడం గల కారణం ఏంటి? సాధారణంగా బంగారం రూపంలో ఉండే ఈ శివలింగం అభిషేకం తర్వాత వెండి రంగులకు ఎందుకు మారుతుంది? ఈ ఆలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంటి? ఈ అన్నపూర్ణాదేవికి డబ్బులు బదులు బియ్యమే ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ భూగర్భ ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి కాసులతో అభిషేకం ఎందుకు చేస్తున్నారు? వీటన్నిటికీ సమాధానం నేను చెప్తాను, రండి. ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక మంచి టెంపుల్కి అయితే తీసుకురాబోతున్నాను. ఆ టెంపులే మన బెక్కువల మండలం ఇళ్ళపల్లిలో ఉన్న 108 స్తంభాల ఆలయంగా అయితే. ఈ ఆలయంలోని ప్రత్యేకతలు చాలా అయితే ఉన్నాయి. ప్రత్యేకతలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ మీకు ఈ ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ ఆలయంలో అక్షరాల 108 స్తంభాలతో కూడిన ఆలయం అయితే ఉంది. అలాగే భూగర్భంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రండి వెళ్ళిపోదాం లోనికి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఉన్నది ఏంటంటే మీకు 108 స్తంభాల ఆలయం చూపిస్తాను చెప్పాం కదా బెక్కువల మండలంలో. ఆ టెంపుల్ దగ్గర మనం వచ్చాము. మనం ఉన్నది ఇప్పుడు శివపురం ఇళ్ళపల్లి బెక్కువల మండలంలో, అది కూడా ఈస్ట్ గోదావరిలో. ఈ ఈస్ట్ గోదావరిలో ఏంటంటే 108 స్తంభాలతో కూడిన ఒక శివాలయం అయితే ఉంది. శివలింగం ఉంటుంది. ఆ శివలింగంపై మనం అభిషేకం చేసామనుకోండి, లోన అంటే గర్భాలయంలో ఉన్న మెయిన్ విగ్రహం ఉంటుంది కదా, ఆ మెయిన్ విగ్రహం మీదకి పైపుల ద్వారా వెళ్ళి ఆ వాటర్ అనేది ఒక చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా మనమే స్వయంగా అభిషేకం చేసేట్టు అనమాట. ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. ఆలయం ఉంది. ఇదేనమాట 108 స్తంభాల శివపురంలో ఉన్న ఆలయం. ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఒకసారి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇల్లు అయితే కనబడవు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి సంబంధించి మీరు ఊహించిన చాలా అయితే ట్విస్ట్లు అయితే ఉంటాయన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి చివరిలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను ఆశిస్తే ఇంకా వీడియోలోకి వెళ్దాం, రండి. ముందుగా ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే, ఈ ఆలయంలో 108 స్తంభాలతో కూడిన ఒక పెద్ద శివాలయం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న 108 స్తంభాలపైన కూడా అక్షరాల 1108 శివలింగాలు అయితే చెక్కబడ్డాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ 108 స్తంభాల్లో మొదట్లో అయితే ఒక రాతి శివలింగం అయితే ఉంటుంది. మనం అభిషేకం చేయడం కోసం ఆ అభిషేకం చేసిన నీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా లోనున్న మూల విరాట్ శివలింగంపై పడుతుందన్నమాట. నేరుగా మనమే అభిషేకం చేసినట్టుగా. ఒక్కసారి ఈ పోస్టర్ని పాస్ చేసి పూర్తిగా చదివినట్టయితే ఇక్కడ పెట్టే ప్రసాదం ఏ విధంగా ఉంటుందన్నది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. మీరు ఈ కింద పైప్ లైన్ కనుక గమనించినట్టయితే ప్రతి స్తంభం కింద కూడా శివలింగం ఉంది కదా, ఆ శివలింగంపై అభిషేకం చేసిన వాటర్ డైరెక్ట్గా ఈ పైప్ లైన్ ద్వారా లోనున్న శివలింగంపై అయితే అభిషేకించబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా సత్యరామ రసలింగేశ్వర స్వామి. ఆ విగ్రహం చూసారా? ప్రస్తుతానికి మనకి గోల్డ్ కలర్లో కనబడుతుంది కదా. ఈ స్వామివారు అర్చకులు వచ్చేసి ఆ అభిషేకం చేసేటప్పుడు మాత్రం హ్యాండ్ తగలగానే ఆ బంగారం కోటింగ్ పోయి వెండి కోటింగ్లోకి అయితే వచ్చేదంటే మళ్ళీ 5 మినిట్స్లో మళ్ళీ గోల్డ్ రూపంలో అయితే శివలింగం అయితే వచ్చేదంట. అది చూడడానికి అయితే మనం మిస్ అయ్యామన్నమాట. ఎందుకంటే అభిషేకం అనేది లిమిటెడ్ టైంలో మాత్రమే జరుగుతుందంట. అప్పుడు మాత్రమే మనం ఆ నిజ స్వరూపాన్ని చూడగలం. ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్గా మనకి స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట. మనం ఇక్కడ ఈ 108 స్తంభాల్లో చిన్న చిన్న శివలింగాలను చూసారు కదా. ఇక్కడ ఈ శివలింగంలో మనం డైరెక్ట్గా టోకెన్ తీసుకుని అభిషేకం చేసినట్టయితే ఇక్కడ చూడండి ప్రతి బకెట్లో కూడా వాటర్ అయితే ఉంది. మనకు అక్కడ వాటర్ అయితే ఉంటుంది అనమాట. వాటర్ని అభిషేకం చేసుకొచ్చి 108 శివలింగాల్లో అయితే ఈ శివలింగం అభిషేకం జరిగిన వాటర్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా డైరెక్ట్గా ఆ స్వామివారి మీదకి వచ్చే విధంగా అయితే ఈ ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది కదా. మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా లోనికి వెళ్ళి ఈ గర్భాలయం దాటి మనం లోనికి ఎప్పుడు వెళ్ళాం. ఎక్కడ ఏ ఆలయంలోకి వెళ్ళినా కానీ గర్భాలయంలోకి ఎవరిని మనల్ని అలౌడ్ చేయరు కదా, ఓన్లీ పురోహితులే. కాకపోతే మనం డైరెక్ట్గా అక్కడ ఆ శివలింగానికి అభిషేకం ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు అనమాట. ఈ 108 శివలింగాలు ఎక్కడ చేసినా కానీ ఆ వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఆ శివుడిపై డైరెక్ట్గా మనమే డైరెక్ట్గా అభిషేకం చేసినట్టు అన్నమాట. ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అయితే పక్కనే ఉంది. మనకి ఏ శివాలయంలో చూసుకున్నా పార్వతీమాత ఉంటుంది, తర్వాత అమ్మవారు అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇష్టకామేశ్వరి దేవత అయితే ఇక్కడైతే ఈవిడైతే కనబడుతుంది కదా మనకి. ఏంటంటే ఇక్కడ ఈవిడికి సంబంధించిన హిస్టరీ ఏంటంటే మనకి పెళ్లి కాని వాళ్ళు అలాగే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడైతే ముడుపులు అయితే కడతారంట. ఆ ముడుపులు కట్టడం ద్వారా ఇక్కడ మనం కోరుకున్న కోరికలు అయితే ఉన్నాయో అవి నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఈ ఇష్టకామేశ్వరి గారి
ప్రత్యేకత అనమాట. తర్వాత పక్కనే చూసుకున్నట్టయితే అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవికి ఏంటంటే మనం బియ్యం తెచ్చినట్టయితే ఇక్కడ డైలీ వృద్ధులు కానీ అలాగే అన్నం దొరకని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి అనాథలందరికీ కూడా డైలీ ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. మీకు స్టార్టింగ్లో ఫోటో వేసాను కదా, ఫోటో ప్రకారం ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది. లోన్ చూసారు కదా, అన్నపూర్ణాదేవి అయితే లోన్ ఉంది. మనం ఏంటంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా రైస్ అంటే మీరు క్వాలిటీ రైస్ తేవాలని ఏం కాదు, కానీ ఏ రైస్ తెచ్చినా ఇక్కడైతే తీసుకుంటారో ఆ రైస్ ద్వారా ఇక్కడ ఉన్న అనాథలకి అయితే భోజనం అయితే పెడతారనమాట. ఈ బియ్యం పోయడం ద్వారా నేరుగా అన్నపూర్ణాదేవి ఒళ్ళోకి అయితే వెళ్తాయన్నమాట. ఈ బియ్యాన్ని కూడా ఈ బియ్యం ద్వారా అనాథలకి భోజనం అయితే పెడతారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ వచ్చేసరికి చాలామందికి డౌట్లు ఉండొచ్చు. ఆ డౌట్ కూడా నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ ఆలయం అయితే తెరిచే ఉంటుంది అనమాట 6 గంటల వరకు. అయితే మహానైవేద్యం పెడతారంట శివునికి కానీ వెంకటేశ్వర స్వామికి మహానైవేద్యం పెడతారు కదా, ఆ టైంలో మాత్రమే క్లోజింగ్లో అయితే ఉంటుందంట. అది భక్తులు ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అది కూడా క్లోజ్ అయితే అవ్వదంట, పూర్తిగా తెరిచే ఉంటుందంట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా క్లోజింగ్ టైమింగ్స్ అయితే ఏం లేవు. చూసారు కదా, ఒక వరుస క్రమంలో అయితే ఈ 108 స్తంభాలు అయితే పెట్టారు చూడండి. మనకి ఇలా స్ట్రైట్గా చూసినా లైన్గా కనబడుతున్నాయి, అలాగే ఇలా క్రాస్గా చూసినా చూడండి. చూసారా, ఇలా క్రాస్గా చూసినా స్తంభాలు అయితే స్ట్రైట్గా కనబడుతుందంట. అంత బాగా చేశారు ఆర్కిటెక్చర్ అయితే. ఇక్కడ ఒక్కొక్క ఫ్రెండ్స్, నేను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ శివలింగాల కౌంటింగ్ అనేది తేడా చెప్పాను అనమాట. 1008 కాదు 1108 శివలింగాలు అయితే ఒక్కొక్క స్తంభం పైన ఉంటాయన్నమాట. ఎన్ని శివలింగాలు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, పాస్ చేసి చూసుకోండి. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 108 స్తంభాలతో ఇంత శివాలయాన్ని కట్టడం గల కారణం ఏమై ఉంటుందని. అయితే మన పుట్టుకకు సంబంధించిన రాసులు, నక్షత్రాలు, పాదాలు, మన పేర్లు, వీటన్నిటితో ఈ ఆలయానికి అయితే సంబంధం ఉంటుంది. పూర్తిగా చెప్తాను, చివరి వరకు వినండి. మన సాంప్రదాయం ప్రకారం 27 నక్షత్రాలు అయితే ఉంటాయి. నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 = 108. అంటే మన 27 నక్షత్రాలకు సంబంధించిన 108 పాదాలను రిప్రజెంట్ చేయడం కోసమే ఈ ఆలయం అయితే ఇలా అయితే డిజైన్ చేశారట. అంటే ఇక్కడ ఉన్న 108 స్తంభాల్లో ఏదో ఒకటి మీ రాశికి, మీ నక్షత్రానికి, మీ పాదానికి సంబంధించింది అయ్యి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఈ 108 స్తంభాలకి సంబంధించిన వివరణ అయితే పూర్తిగా ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ రూపంలో రాయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇక రండి, శివునికి పాతాళ గంగతో అభిషేకం అయితే చేద్దాం. చూసారు కదా, ఈ తమ్ముందు చివరిలో ఉన్న ఈ శివలింగానికే మనం ఇప్పుడైతే అభిషేకం చేయబోయేది. ఈ వాటర్ అంతా కూడా దీంట్లో పడి డైరెక్ట్గా అక్కడ ఉన్న ఆ మూల విరాట్పై పడుతుంది అనమాట. అంటే మనం నేరుగా ఆ శివునికి మనం డైరెక్ట్గా అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. రండిక అభిషేకం అయితే చేద్దాం. భూగర్భం అంటే తెలుసు కదండి, గర్భంలో ఉంటుంది. చూసారా, ఇక్కడ పాతవే అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి, రాజ విగ్రహాలు. మనం వెళ్ళబోయేది ఎలా తెలుసా, రూట్ చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఎలా ఉందో చూడండి. నిజంగా రియల్ భూగర్భంలో. ఇప్పుడు మనం వెళ్ళబోయేది భూగర్భంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా భూగర్భంలో ఉంటుంది అనమాట. చాలా చీకటిగా ఉంటుంది. అయితే లోనికి మన ఫ్లాష్ ఉంది కాబట్టి ఫ్లాష్ ద్వారా కంటిన్యూ అవుదాం. కానీ భూగర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి ఒకటి చెప్పాలండి. ఇక్కడ శనివారం కూడా మనకి రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్తో అభిషేకం అయితే జరుగుతుందంట. మొత్తం కాయిన్స్ చాలా కాయిన్స్ అయితే ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అభిషేకం అయితే చేస్తారంట. అభిషేకం చేసిన కాయిన్స్ని ఎవరైతే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి 7 కాయిన్స్ చొప్పున వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందంట. ఆ 7 కాయిన్స్ కూడా ఎందుకంటే అవి ధనప్రాప్తి కోసం అనమాట. ఆ కాయిన్స్ ఉండటం వల్ల మనకు ధనం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో అభిషేకం చేసి చాలా విలువైన కాయిన్స్, ఆ కాయిన్స్ మనం ఎక్కడ పెడితే అక్కడ పాడేసుకోకూడదు. తెచ్చుకోండి. ఇంక రండి మనం గర్భాలయంలోకి వెళ్దాం. చాలా బాగుందన్నమాట. రియల్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇప్పటి వరకు మనం గర్భాలయంలోకి ఎప్పుడు వెళ్ళదు కదా. రండి, ఇంకా మనం క్లాస్ అయితే ఆన్ చేసాం, చూసుకొని జాగ్రత్తగా రండి. ఇంకా లోనికి అయితే వెళ్దాం. రండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరుగా వెళ్తాం మంచిది, ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంది కదా. మనం ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది గుంపుకి వెళ్తానికి అయితే ఏం కుదరదు అనమాట. ఎందుకంటే చూసారు కదా, గ్యాప్ అనేది ఓన్లీ 2.5 feet అయితే ఉందన్నమాట. అంటే 2.5 అడుగులు ఉంది. కొంచెం మందంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట. అలాగే
ఓల్డ్ ఏజ్లో కూడా వెళ్తానికి కొంచెం అభ్యంతరం అయితే చేయండి, ఎందుకంటే లోన ఆక్సిజన్ అనేది కొంచెం లిమిట్గా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకుంటండి. ఇంకా రండి లోనికి వెళ్దాం. చాలా ఇరుగ్గా ఉంది టెంపుల్ అయితే. చూసారు కదా, ఏమీ కనబడతలేదు అన్నమాట. చూడండి ఎంత ఇరుగ్గా ఉందో చూడండి. కొంచెం జాగ్రత్తగా లైట్ వేసుకుని కింద చూసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట లోనకి అయితే. అదిగోండి మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిజ దర్శనం చూసి తరించండి. ఫ్రెండ్స్ చూసారు కదా, భూగర్భంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే విగ్రహం అయితే మనకు దూరం నుంచి కనబడదో అదే విధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకైతే కనిపిస్తున్నారు. కానీ భూగర్భంలో అది చీకట్లో స్వామివారు చూడండి ఎంత క్లియర్ గా కనబడుతున్నారో. ఒకసారి స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా ఉన్నారో. విగ్రహం చాలా రియల్ గా ఉంది కదా. ఇదే నిజంగా మనం భూగర్భంలోకి వచ్చి మనం సింగిల్ గా వచ్చినట్టయితే ఎంత భయంకరంగా కూడా చూడండి. ఓం నమ స్వామి తీసుకున్న స్వామి మనకు మామూలుగా ఏంటంటే పొడుగునట్టు కనబడతారు కదా, ఇక్కడైతే మాత్రం నుంచున్నట్టు అయితే కనబడతారు. మేబీ ఏంటంటే ప్లేస్ సరిపోకుండా ఓన్లీ నుంచున్న విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ. ఇర్లపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భూగర్భ ఆలయం అయితే మొత్తం క్లియర్ గా చూసారు కదా. ఇంకా రండి మనం బయటకి అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది, మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ రండి, చీకటిగా చాలా చీకటిగా ఉంది. మీరు వస్తే మాత్రం ఏ టైంలో వచ్చినా ఫ్లాష్ లైట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంకా రండి వెళ్దాం. ఎలా అనిపించిందండి భూగర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం? నచ్చింది కదా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మన ఛానల్ ఏ వీడియో పెట్టినా కొత్త వీడియో నేరుగా సెల్లర్ అయితే వచ్చేది అనమాట నోటిఫికేషన్ రూపంలో. అలాగే పక్కన బెల్ కూడా ఆల్ పెట్టుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.